కలగంట ఖర్చు ఏమవుతుంది? 1994 సెప్టెంబర్ 4-5 తేదీలు బుట్టాయిగూడెంలో మొట్టమొదటి సభ పెట్టా లైఫ్లో. 1994 సెప్టెంబర్ 4-5 మొట్టమొదటి సభ. మా నాన్నగారు సిల్వి గారు ప్రసంగికులు. 2 రాత్రులు. ఆ కోటాలకి ముందు ఒక వారం రోజులు ఉపవాసం ఉండి, ప్రభా జీవితంలో మొదటిసారి కోటాలు పెట్టుకున్నాను, మమ్మీ వాళ్ళు బోల్డ్ పెట్టేశారు చిన్నప్పటి నుంచి అన్న, ఇక్కడ ఏమీ లేదు, వాళ్ళు బోల్డ్ సంఘం, పెద్ద సంఘం అది, వాళ్ళు ఎట్టేస్తారు పైగా వాళ్ళు ఫస్ట్ నుంచి డబ్బులు ఉన్న వాళ్ళే, మరి మనకేమీ లేదు కదా ఇక్కడ, ఇంకా మన కష్టాలు మన తిప్పలాలు చెప్పను కదా, చెప్తే ఇంకటి కూడా కూడా సమస్య లేదు, నాకు ఉప్పు లేదు బియ్యం లేదని చెప్తే కుదరదంతా. చిచ్చి అడగండి ఉండగలడు. ఎప్పుడైనా మమ్మీ నాకు బియ్యం అయిపోయింది, మమ్మీ నూనె అయిపోయింది, మమ్మీ చిచ్చి మళ్ళీ మాడిపోవటమే, నీళ్ళు దగ్గర బతకటమే. డాడీ అప్పుడు సడన్గా బండి వేసుకొచ్చి, ఎరా ఏం వండుకోలేదు ఏంటి, ఏం డబ్బులు లేవా, ఏమన్నా నాకు అక్కర్లా బోల్డ్ ఉంది, మరి ఎందుకు వండుకోలేదు, ఉపవాసం ఇప్పుడు ఉపవాసం ఏంటి, నేను ఉంటానంతే ఉపవాసం. ఇప్పుడు మూర్ఖుడిని వెళ్ళిపోయాడు మా డాడీ. చిచ్చి ప్రాణమని చెప్పాను కాదు. 2 దైవజనులు వస్తున్నారు, చెరుకు 100 రూపాయలు సందా. అప్పుడు నా బతికింతే 200. మైక్ చెట్టు వాడికి 2 రోజులకి 150 రూపాయలు, 350. రాత్రులు 10 మంది 20 మందికి అన్నం పెట్టాలి, మనిషికి 50 రూపాయలు వేసుకున్నాం, 200. మొత్తం అన్ని ఖర్చులు రాస్తే 700 రూపాయలు వచ్చింది నాకు. 200 కోటాల ఖర్చు. ఏది వారం రోజుల ముందు. ఆ కాగితం పట్టుకొని 7 రోజులు ఏడ్చాను. ఒక 700 ప్రపోజాలు, ఒక 10 రూపాయలు కూడా ఎక్స్ట్రా వద్దు, నాకేం అక్కర్లేదు, సిగ్గుపడకూడదయ్యా, 100 రూపాయలు ఇవ్వాలనుకున్నాను సేవకుడికి, అయ్యా 700 ఈ ప్రభు, 700 ఈ ప్రభు అని 7 రాత్రులు పిచ్చి పట్టేసినట్టు. కోటలు స్టార్ట్ అయిపోయిన డబ్బులు లేవంకా. నేను ఆశించినటువంటి 700 రూపాయలు ముగింపు కల్లా దేవుడు అక్కడో 50, అక్కడో 10, ఎవరెవరో తెచ్చి చేతిలో పెడతా, అలా 700 అయిపోతే అనుకున్నట్టుగా కిరణవుడికి కట్టేసి, మైకోడికి 150 ఇచ్చేసి, ఇవన్నీ చేపులు పడ్డకి ఇద్దరికి చెరుకు 100 రూపాయలు ఇచ్చేసి చూస్తే 150 రూపాయలు మిగిలి ఉన్నాయి. ఆగండి కవల కోటం. డాడీ సిల్వి గారు కామరకోట వెళ్ళిపోయారు. వీళ్ళు పంపేసిన తర్వాత చూసుకుంటే 150 మిగిలినాయి. అమ్మ బాబోయ్, దేవుడి సేవకులకి ఇచ్చిన డబ్బులు నేను పడేసుకోకూడదమ్మ బాబోయ్ అని మళ్ళీ బయలుదేరి వాళ్ళు కామరకోట వెళ్ళి కాసేపు వెనకాల వెళ్ళిపోయి ఆ 150 రూపాయలు కోలుకొనేసి వండేసి వాళ్ళకి పెట్టేసి, అమ్మయ్య దేవుడికి ఇచ్చేసాను అని ప్రశాంతంగా మళ్ళీ బుట్టాయి కూడా వచ్చేసాను. ఇప్పుడు కొట్టండి.